మా వారికి చామదుంపల కూర అంటే చాలా ఇష్టం. అందులోకి రొయ్య పొట్టు గుడ్డు కలిపి మరీ వండేనేమో ఇంకా ఇష్టంగా తిన్నారు. చాలా బాగుంది రుచి అయితే. మరి ఈ చామదుంప రొయ్య పొట్టు కూర ఎలా చేసానో మీరు చూసేయండి. ముందుగా ఉడికించిన గుడ్లు ఫ్రై చేసి పక్క తీసేసుకుందాం. రొయ్య పొట్టు గోరువెచ్చని నీళ్ళలో వేసి నానబెట్టుకుంటున్నాను. రొయ్య పొట్టు చాలా జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి. ఇసుక ఎక్కువగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా రొయ్య పొట్టు క్లీన్ చేసేసుకుని పక్కన పెట్టుకుందాం. చూసారా ఎంత ఇసుకుందో. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని రొయ్య పొట్టు కొద్దిగా ఫ్రై చేసుకుందాం. రొయ్య పొట్టు కొంచెం వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, రుచికి సరిపడగా ఉప్పు వేసేసి ఉల్లిపాయ ముక్కలు ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయ్యే లోపల చింతపండు కూడా నానబెట్టి రెడీగా ఉంచుకుందాం. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిపోయిన తర్వాత టమాటో ముక్కలు, ఈ పులుసులోకి వంకాయలు చాలా బాగుంటాయి. వంకాయ ముక్కలు కూడా యాడ్ చేసి మూత పెట్టి మగ్గపెట్టేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి చామదుంపలు ఉడకబెట్టేసి పైన పీల్ తీసేసుకున్న చామదుంపలు, అలాగే రుచికి సరిపడగా కారపొడి, ముందుగా నానబెట్టి ఉంచుకున్నాం కదా ఆ చింతపండు రసం కూడా యాడ్ చేసేసుకుని, అలాగే ఫ్రై చేసుకున్న గుడ్లు కూడా యాడ్ చేసి ఒక 5 నిమిషాలు మరగపెట్టుకుంటే లాస్ట్లో దింపే ముందు కొంచెం కొత్తిమీర యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే రొయ్య పొట్టు చామదుంపల గుడ్ల పులుసు రెడీ. మా వారికి అయితే ఈ పులుసు అంటే చాలా ఇష్టం. మరి ఈ వీడియో నచ్చిందా? నచ్చితే మాత్రం ఒక లైక్ కొట్టేయండి.